ఈరోజు మనం జన్యు క్లోనింగ్ అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. అసలు జన్యు క్లోనింగ్ అనగానేమి? ఒక జీన్ను తీసుకొని దానికి సర్వ సమానమైనటువంటి అనేక కాపీలు లేదా అనేక జీన్స్ను తయారు చేయడాన్ని మనం జన్యు క్లోనింగ్ అంటాం. మన సమాజంలో కనుక మనం చూసినట్లయితే ఇద్దరు ఒకే రకమైనటువంటి పిల్లలు లేదా కవలలు ఉంటుంటారు, వాళ్ళు సమానంగా ఉంటారు. అలానే జన్యువులు కూడా ఒక మాతృజన్యువుతో సమానమైనటువంటి కాపీ జన్యువు దాని యొక్క రెప్లికాను తయారు చేస్తారు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి సిసిఎంబి అనేటువంటి సంస్థ లాకోన్స్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా అంతరించిపోతున్నటువంటి జీవులను ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి ఎంతో కృషి చేస్తున్నది. దాన్ని క్లోనింగ్ కూడా దాని ఒక వెపన్గా, ఒక టెక్నాలజీ కింద వాడుకుంటున్నారు. క్లోనింగ్లో మనం ఇక్కడ మనం చూసినట్టు దాత నుంచి ఒక అండాన్ని తీసుకొని దాని నుండి న్యూక్లియస్ లేదా కేంద్రకాన్ని తీసివేసి మరొక దాత నుంచి మరొక దేహకణాన్ని తీసుకొని దాని యొక్క కేంద్రకాన్ని అండకణంలోకి మనం పంపిస్తాం. అప్పుడు అండకణం 2n లేదా డిప్లాయిడ్ స్టేట్లోకి వెళ్తుంది. దాన్ని మనం సంయుక్త బీజం లేదా జైగోట్ అంటాం. దాన్ని సరోగేట్ మదర్ లేదా తన గర్భాన్ని అద్దెకి ఇచ్చేటువంటి తల్లిలోకి పంపించి ఆమె తన గర్భంలో ఆ పిండాన్ని మోసి 9 నెలల తర్వాత ఆ యొక్క పిండాన్ని లేదా బేబీకి జన్మనిస్తుంది. ఇది నిజంగా సంతాన లేనటువంటి తల్లిదండ్రులకు ఎంతో గొప్ప వరం లాంటిది. ఐవిఎఫ్, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇప్పుడు ఇలాంటి ఐవిఎఫ్ లేదా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అనేటువంటి ఈ ఒక అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమంది పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు పిల్లలను పొందుతున్నారు. క్లోనింగ్ నిర్వచనాన్ని మనం చూసినట్లయితే డిక్షనరీ లేదా నిఘంటు పరంగా క్లోనింగ్ నిర్వచనం ఒక జీవి, అణువు లేదా ఇతర కారకం నుంచి జన్మించినటువంటి సమూహాన్ని లేదా జీవుల్ని, కణాలను, అణువులు లేదా కారకాలని క్లోన్ అంటాం. క్లోనింగ్ వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల యొక్క కృషి ఎంతో ఉంది. మొట్టమొదటిగా బెడ్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త ఎనిమల్ లేదా జంతు కణాల్లో క్లోనింగ్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని నిరూపించారు. తర్వాత బోయర్, కోహెన్ లాంటి శాస్త్రవేత్తలు జీవ సాంకేతిక శాస్త్రంలో ఎంతో కృషి చేసి, క్లోనింగ్ పరంగా కూడా వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ యొక్క టెక్నాలజీని అధునాతన పరిచారు. 1986లో ఇయాన్ విల్మెట్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త రోజ్లిన్ సంస్థలో రీసెర్చ్ చేశాడు. ఆయన ఆ పరిశోధన ఫలితంగా 1996 జూలైలో డాలీ అనేటువంటి గొర్రెపిల్ల జన్మించింది. ఇది క్లోనింగ్ చరిత్రలో ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పవచ్చు. ఇది జీవ సాంకేతిక శాస్త్రంలో ఒక గొప్ప ఆవిష్కరణ. అయితే డాలీ వివిధ ఆరోగ్య సమస్యలతోని, ఒబేసిటీ లేదా దీర్ఘకాయత్వంతో, తన ఆస్తమా లాంటి ఆరోగ్య సమస్యలతోని చనిపోయింది. కానీ ఈ యొక్క ఆవిష్కరణ అనేది ఒక గొప్ప ఆవిష్కరణ. దాంతో అంతరించిపోయినటువంటి జీవుల్ని మనం తిరిగి పొందవచ్చు. మన దేశంలో చూసినట్లయితే రాబందులు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. అవి చనిపోయినటువంటి దేహాలను తింటాయి. స్కావెంజర్ ఫీడర్స్ అని అంటాం, డెట్రీ ఫీడర్స్ అని కూడా అంటాం. అయితే అవి జంతు కళేబరాలను తింటున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి డైక్లోఫెనాక్ అనే ఒక ఔషధం వల్ల ఈ యొక్క రాబందుల ఆరోగ్యము చెడిపోయి వాటి యొక్క కిడ్నీస్ అనేటివి అవి ఫెయిల్ అయ్యి లేదంటే ఖరాబ్ అయిపోయి అవి చనిపోతున్నాయి.
సో ఇలాంటి క్లోనింగ్ ఒక టెక్నాలజీని ఉపయోగించి మనం వాటిని తిరిగి భూమి మీద మనం సృజించవచ్చు. ఇది నిజంగా ఒక సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి గొప్ప ఆవిష్కరణ అని మనం చెప్పవచ్చు. క్లోనింగ్లో విజయావకాశాలని కనుక మనం గమనించినట్లయితే 1 నుంచి 3% మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒంటె, పిల్లి, జింక, కప్ప, డ్రోసోఫిలా, దీనినే మనం ఫ్రూట్ ఫ్లై అంటాం, గుర్రం మరియు పంది, పాషినా మేక, జమ్మూ కాశ్మీర్లో ఇది ఒక గొప్పగా ఉన్నటువంటి మేక, మంచి నాణ్యమైనటువంటి తన వెంట్రుకలను ఇస్తుంది, తర్వాత మాంసాన్ని ఇస్తుంది. కుందేలు, ఎలుక, రీసస్ కోతి మొదలగు జీవులు క్లోనింగ్ ద్వారా సృజించబడ్డాయి. ఈ జీవులను మనం ముందు తరాలకు మనం చూపించాలంటే క్లోనింగ్ అనే టెక్నాలజీ ఖచ్చితంగా అవసరమే. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఇంజాజ్ అనేటువంటి ఒక క్యామెల్ ఉంటే ఎడారి దేశాలైనటువంటి సౌదీ అరేబియా, ఇరాన్, సో ఇలాంటి దేశాల్లో ఎడారి ఓడగా దీన్ని మనం భావిస్తాం. ఇది ప్రయాణానికి సులభంగా ఉంటుంది. ఎడారులలో నీరుని కూడా ఎక్కువ తాగి ఎక్కువ కాలం తాగకుండా నీరును కాపాడుకున్నటువంటి గుణం కలిగినటువంటి జీవి. దీన్ని వాళ్ళు కాపాడుతూ కోసం క్లోనింగ్ టెక్నిక్ను ఉపయోగించి దీన్ని సృజించారు. పిగ్స్ లేదా పందులను కొన్ని దేశాల్లో ఆహారంగా వాడతారు. సో దానికోసం మంచి ఆహారం అందించడం కోసం దీనిలో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లేదా ఆవశ్యక అమైనో ఆమ్లాలను కలిగినటువంటి మాంసాన్ని తయారు చేయడం కోసం ఈ యొక్క పందులను క్లోనింగ్ ద్వారా సృజించారు. ఇయాన్ విల్మెట్ అనే శాస్త్రవేత్తను మనం చూడొచ్చు డాలి అనే గొర్రెపిల్లతోని. కుందేళ్లను కూడా క్లోనింగ్ ద్వారా సృజించారు. గరిమ అనేటువంటి ఈ యొక్క బర్రె ఒక జన్మించినటువంటి చిన్న పిల్ల, దీనిని NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్లో, ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది, అక్కడ దీన్ని సృజించారు. మన రాష్ట్రంలోనే కర్నాల్ అనేది కల్పనా చావ్లా ఆస్ట్రోనాట్ తన సొంత గ్రామం మనందరికీ తెలిసిందే. సో ఈ నేషనల్ డైరీ రీసెర్చ్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో ఈ గరిమ అనేటువంటి దూడను సృజించారు. దీనివల్ల మంచి అధిక పాల ఉత్పత్తి మరియు నాణ్యమైనటువంటి మాంసాన్ని కూడా పొందవచ్చు. మనం రీసస్ కోతిని కూడా క్లోనింగ్ ద్వారా సృజించారు. రీసస్ కోతి అనేది మన అందరికి తెలిసిందే. దీని నుండే మనం RH ఫ్యాక్టర్, RH కారకాన్ని మనం కనుగొన్నాం. RH అనేది రక్త వర్గాల్లో పాజిటివ్ లేదా నెగిటివ్, లేదా మనం రక్త వర్గాల్లో పాజిటివ్ లేదా నెగిటివ్ అనేటువంటి విషయాన్ని ఈ రీసస్ కోతి నుండే మనం తెలుసుకున్నాం. ఈ డాలి గొర్రె పిల్లను మనం గమనించినట్లయితే ఇది మొట్టమొదటిసారిగా క్లోనింగ్ ద్వారా సృజించబడినటువంటిది. ఇది జీవ సాంకేతిక శాస్త్రంలోనే మరి ఒక మెచ్చుకోదగ్గటువంటి లేదా ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పొచ్చు. దాని తర్వాత క్లోనింగ్ అత్యాధునికమైనటువంటి స్టేజ్లోకి, అత్యాధునికమైనటువంటి స్థాయిలోకి ఎదిగిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఒక కణం నుంచి కేంద్రకాన్ని తీసి మరొక కణంలోకి దాన్ని చొప్పించడం జరుగుతున్నది ఇక్కడ మనం గమనించవచ్చు. అప్పుడు 1N స్టేట్లో ఉన్నటువంటి కణం 2N స్టేట్లోకి లేదా డిప్లాయిడ్ స్టేట్లోకి వెళ్తుంది. దాన్ని మనం జైగోటుగా భావిస్తాం. దాన్ని తీసుకెళ్లి సరగేట్ మదర్ లేదా సరగేట్ తల్లి యొక్క గర్భంలో పెట్టి దాని ద్వారా క్లోనింగ్ జీవిని మనం పొందవచ్చు. రోజ్లిన్ అనే సంస్థలో ఇయాన్ విల్మెట్ సృజించినటువంటి గొప్ప ఆవిష్కరణ ఈ యొక్క క్లోనింగ్ డాలి. ఇప్పటివరకు విజయవంతమైనటువంటి క్లోనింగ్ ప్రయోగాలను మనం ఒకసారి గమనించినట్లయితే 1978లో మానవులలో మొదటిసారిగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలిగినటువంటి జన్యువును క్లోనింగ్ ద్వారా సృజించారు. మధుమేహము విపరీతంగా వ్యాపిస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. చైనా మధుమేహంలో నెంబర్ 1 మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానం మనమే. మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పరంగా చూసినట్లయితే ఇండియా 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మొదటి స్థానంలో ఉంది. అలాంటి ఇది మధుమేహ వ్యాధి ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది రాదు. కానీ ఇది మనం తినేటువంటి ఆహారం లేదా మన యొక్క జీవన శైలి మీద ఆధారపడి వచ్చేటువంటి వ్యాధి. దీన్ని మనం ఎంతైనా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీలాంటి యువత మధుమేహగ్రస్తులైతే దేశము ఎంతో నష్టపోయేటువంటి దేశంగా
గా తయారవుతుంది. ఎందుకంటే దేశం అంటే మరి మనుషులే. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేశ సంపదను వృద్ధి చేయవచ్చు. కనుక ఈ యొక్క ఒత్తిడిని మనం తగ్గించుకొని శారీరక శ్రమ చేసి మంచి ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఈ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ మధుమేహ వ్యాధిగ్రస్తులం మనం కాకుండా కాపాడుకోగలం. 1982వ సంవత్సరంలో పునఃసంయోజక జన్యు ఆధారిత ఔషధాన్ని మనం తయారు చేశారు. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా పునఃసంయోజక డిఎన్ఏ ఔషధాన్ని, ఒక మంచి డ్రగ్ను తయారు చేశారు. క్లోనింగ్ను ఎన్ని రకాలు? ప్రధానంగా క్లోనింగ్ 2 రకాలు. చికిత్సాపరమైన దాన్ని మనం ఇంగ్లీష్లో థెరప్యూటిక్ క్లోనింగ్ లేదా ఎంబ్రియానిక్ క్లోనింగ్ అంటాం. తర్వాత ప్రత్యుత్పత్తి క్లోనింగ్, రిప్రొడక్టివ్ క్లోనింగ్ అని అంటాం. సో ప్రత్యుత్పత్తి క్లోనింగ్ ద్వారానే డాలీ అనేటువంటి గొర్రెపిల్లను ఇయాన్ విల్మట్ అనేటువంటి శాస్త్రవేత్త రోజ్లిన్ సంస్థలో సృజించాడు. క్లోనింగ్లో ఉండేటువంటి కారకాలని మనం గమనించినట్లయితే క్లోనింగ్లో ముఖ్యంగా వాహకాలను వాడతాం. అవి ప్లాస్మిడ్లు, బ్యాక్టీరియోఫేజ్లు, కాస్మిడ్లు అనేటువంటి 3 ప్రధానమైనటువంటి మనకు కారకాలని మనం గమనించవచ్చు. ప్లాస్మిడ్లు, అవి బ్యాక్టీరియోఫేజ్లు, కాస్మిడ్లు. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటగా వాహకాల లక్షణాలు ఏమిటి? ఒక వాహకాన్ని క్లోనింగ్లో మనం వాడుతాం. వాహకాల లక్షణాలు మనం గమనించినట్లయితే అవి స్వయం ప్రతికృతి చెందేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అనగా సెల్ఫ్ రెప్లికేటింగ్ పవర్ను కలిగి ఉండాలి. వెక్టార్ జన్యువును కణంలోకి చొప్పించగలగాలి. అలాగే వృద్ధి చెందేటువంటి లక్షణాన్ని, సులభంగా గుర్తించేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఈ వాహకాల లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాహకాన్ని మనం క్లోనింగ్లో వాడతాం. తక్కువ పరమాణు భారం కలిగి ఉండాలి. ఎక్కువ పరమాణు భారం కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం జీవిలోకి చొప్పించడం కష్టమవుతుంది. 10 బేస్ పేర్లు లేదా క్షార జంటలు ఇట్లా తక్కువ భారాన్ని కలిగి ఉన్నట్లయితే అది సులభంగా మనం ఇంకొక జీవిలోకి దాన్ని పంపించవచ్చు. అలాగే అనేక రిస్ట్రిక్షన్ ఎంజైముల ఏకీకృత స్థానాన్ని కలిగి ఉండాలి. ప్లాస్మిడ్లను కనుక మనం విపులంగా చూసినట్లయితే ఇవి వర్తులాకార డిఎన్ఏ నిర్మాణాలు, స్వయం ప్రతికృతి చెందగల వర్తులాకార డిఎన్ఏ నిర్మాణాలు. ఇవి ముఖ్యంగా మనం బ్యాక్టీరియాల లాంటి ప్రోకారియోట్ జీవుల్లో మనం గమనిస్తాం. ఇవి జన్యువులను కలిగి ఉంటాయి. ఇవి అనువంశికతను కూడా ప్రదర్శిస్తాయి. ఇవి ఎక్స్ట్రా క్రోమోజోమల్ లేదా క్రోమోజోములకు సంబంధం లేనటువంటి అనువంశిక మరి పదార్థాలని మనం చెప్పవచ్చు. బ్యాక్టీరియాల్లో మనం గమనించినట్లయితే క్రోమోజోమ్ సపరేట్గా ఉంటుంది, విడిగా ఉంటుంది. దానితో పాటు ప్లాస్మిడ్లు మరి విడిగా తన ఈకోలై అనే బ్యాక్టీరియాలో మనం గమనించవచ్చు. క్లోనింగ్లో మనం ముఖ్యంగా ప్లాస్మిడ్లను మనం వాడతాం. అయితే మొట్టమొదటగా సెల్స్ మనం ఏదైతే క్లోనింగ్ చేయాలనుకున్నామో ఆ యొక్క వాహకాన్ని మనం కావలసినటువంటి జన్యువును చొప్పించబోయేటువంటి జీవిని మనం ఫస్ట్ తీసుకుంటాం. అంటే ఉదాహరణకు ఈకోలై అనే బ్యాక్టీరియాను మనం కనుక తీసుకుని దాని యొక్క ప్లాస్మిడ్ను మనం బయటికి తీసుకోవాలి. తీసుకొని దానిని రిస్ట్రిక్షన్ ఎంజైములు తీసుకొని దాని జన్యు పదార్థాన్ని మనం కట్ చేస్తాం లేదా ఛేదిస్తాం. రిస్ట్రిక్షన్ ఎంజైములు అనేటివి జన్యు పదార్థాన్ని మరి ఛేదిస్తున్నాయి కనుక వీటిని మాలిక్యులర్ కత్తులు లేదా మాలిక్యులర్ అణు కత్తెరలు లేదా అణు కత్తులు అని అంటాం. మాలిక్యులర్ సీజర్స్ ఆర్ మాలిక్యులర్ నైఫ్స్ అని అంటాం. ఇవి 2 రకాలుగా కట్ చేస్తాయి జన్యు పదార్థాన్ని. అది ఒకటి స్టిక్కీ జిగురు కొనలు అని అంటాం, ఒకటి మొద్దు కొనలు బ్లంట్ ఎండ్స్ అని అంటాం, స్టిక్కీ ఎండ్స్ అని అంటాం. ఈ స్టిక్కీ ఎండ్స్, బ్లంట్ కొనలు, స్టిక్కీ ఎండ్స్ లేదా బ్లంట్ ఎండ్స్ మధ్యలో మనకు కావలసినటువంటి మనకు కోరుకున్నటువంటి జన్యువును తీసుకొచ్చి ఇలా అంటు పెడతాం. దానికి డిఎన్ఏ లైగేజ్ అనేటువంటి ఎంజైము ఉపయోగపడుతుంది. డిఎన్ఏ లైగేజ్ అనేటువంటి ఎంజైము T4 బ్యాక్టీరియోఫేజ్ ద్వారా మనం గ్రహించి
క్లోనింగ్లో ఇప్పుడు అత్యధికంగా వాడబడుతున్నటువంటి ఎంజైమ్ డిఎన్ఏ లైగేజ్ T4 ఫేజ్ ఎంజైమ్. దాన్ని ఉపయోగించి మనకు కావలసినటువంటి పునఃసంయోజక జన్యువును ప్లాస్మిడ్లోకి చొప్పిస్తాం. ఎలా డిఎన్ఏ లైగేజ్ పనిచేస్తుంది? డిఎన్ఏ లైగేజ్ అనేది 5' ఫాస్ఫేట్ గ్రూపుకు మరియు 3' OH హైడ్రాక్సిల్ గ్రూపుకు మధ్య ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఏర్పరిచి డిఎన్ఏ కొసలను అది అతుకు పెడుతుంది, అంటిస్తుంది. సో అప్పుడు దాన్ని తీసుకెళ్లి ఈకోలై అనే బ్యాక్టీరియాలోకి మనం పంపిస్తాం. అప్పుడు పంపించినటువంటి బ్యాక్టీరియాలు మనకు కావలసినటువంటి జన్యువును కలిగి ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం ఎలా మనం చూస్తామంటే, ఈ యొక్క కణాలు మరియు పునఃసంయోగ డిఎన్ఏను కలిగి ఉన్నటువంటి కణాలు కలిగి లేని ఈ బ్యాక్టీరియాలను తీసుకెళ్లి మనం ఒక యానకం పైన పోస్తాం. ఆ యానకము యాంఫిసిలిన్ అనేటువంటి ఔషధాన్ని కలిగి ఉంటుంది. ఇది యాంటీబయాటిక్ ఔషధం, మనందరికీ తెలుసు. అది బ్యాక్టీరియాలను చంపుతుంది. కానీ ఏదైతే మనకు పునఃసంయోజక డిఎన్ఏను కలిగి ఉన్న ఈకోలై మాత్రమే ఈ యానకంలో బ్రతికుంటాయి, మిగతా బ్యాక్టీరియా చనిపోతాయి. అప్పుడు పునఃసంయోజక డిఎన్ఏను కలిగి ఉన్నటువంటి ఈకోలై బ్యాక్టీరియాలను మనం ఎన్నుకొని వాటిని మనం ఇండస్ట్రియల్ అనగా పారిశ్రామిక విధానంలో పెంచి, ఉదాహరణకు మనం ఇన్సులిన్ అనే జీన్ను మనం ఈ టెక్నాలజీలో వాడుతున్నట్లయితే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఉత్పత్తికి పారిశ్రామిక విధానంలో మనం వాడి హ్యూమిలిన్ అనేటువంటి ఒక పేరుతోని మనకు మార్కెట్లో ఇన్సులిన్ లభిస్తూ ఉన్నది. అది క్లోనింగ్ ద్వారానే సాధ్యమైంది. ఈ క్లోనింగ్లకు ఓరి లేదా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేటువంటి ఒక స్థానం ఉంటుంది. దాంతో ఒక ప్లాస్మిడ్ ఇంకో ప్లాస్మిడ్గా అలా ప్లాస్మిడ్ల సంఖ్య పెరుగుతూ పోతుంటుంది. బ్యాక్టీరియా తను ఎప్పుడైతే విభజన చెందుతుందో అప్పుడు ఈ న్యూ ప్లాస్మిడ్, దాన్ని చిమెరిక్ ప్లాస్మిడ్ అంటాం లేదా రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అంటాం, అది కూడా ఆ బ్యాక్టీరియా సంతతిలోకి వెళుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం వాహకాల్లో ఈకోలై అనేటువంటి బ్యాక్టీరియాని ఎక్కువగా వాడతాం. ఎందుకు అనగా దాని యొక్క జన్యు సమాచారాన్ని చూస్తే 4000 పైచీలకు జన్యువులనే కలిగి ఉంటుంది, సరళత జన్యువులు కలిగి ఉంటుంది. అలాగే దానివల్ల మనకు ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు లేవు. ఒక్క జాతి మాత్రమే 01517H7 అటువంటి రకం మాత్రమే మనకు హానికరం. తర్వాత 20 నిమిషాలకు ఒక తరాన్ని అది ప్రొడ్యూస్ చేయగలదు. కనుకనే మనం ఈకోలైని ఎక్కువ వాడుతూ ఉన్నాం జన్యు క్లోనింగ్లో. ఇలా చిమెరిక్ ప్లాస్మిడ్ లేదా రీకాంబినెంట్ ప్లాస్మిడ్ లేదా పునఃసంయోజక ప్లాస్మిడ్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఈకోలై బ్యాక్టీరియాలను మనము ఎన్నుకొని దాన్ని ఉదాహరణకు ఇన్సులిన్ కలిగి ఉన్న జన్యువును కలిగి ఉన్న ప్లాస్మిడ్లు మనం చొప్పించామనుకోండి, దాన్ని మనము ఇన్సులిన్ జన్యువును కలిగినటువంటి ప్లాస్మిడ్ని కలిగినటువంటి ఈకోలైని తీసుకొని పారిశ్రామికంగా గ్రో చేసి పారిశ్రామికంగా మనం పెంచి ఇన్సులిన్ను మనం పారిశ్రామికంగా మనం పొందవచ్చు. దాన్ని మార్కెట్లో మందుల షాపుల్లో ఇప్పుడు ఇన్సులిన్ వ్యాధిగ్రస్తులు దాన్ని తీసుకొని స్వయంగా కూడా వాళ్ళ యొక్క శరీరాల్లోకి లేదా డాక్టర్ సలహాతోని తీసుకుంటున్నటువంటి అవి చూస్తూ ఉన్నాం. అయితే ప్లాస్మిడ్లు కొన్ని ఏకవలయంగా ఉంటాయి, కొన్ని ద్వివలయంగా అనగా ఒక రింగ్ రెండో రింగ్స్గా ఉండవచ్చు. ఇవి డిఎన్ఏని కలిగి ఉండేటివి. స్ట్రెప్టోమైసిన్ బొరిలియా అనేటువంటి బ్యాక్టీరియాలో చూస్తే దారంలాగా ఉంటాయి ప్లాస్మిడ్లు. ఈకోలై బ్యాక్టీరియాలో కనుక మనం చూసినట్లయితే అవి వలయంగా ఉంటాయి. ప్లాస్మిడ్లు సాధారణంగా 2 రకాలు. అవి సంయుగ్మ ప్లాస్మిడ్లు మరియు అసంయుగ్మ ప్లాస్మిడ్లు. ప్లాస్మిడ్లను మనం తీసుకొని రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేటువంటి మాలిక్యులర్ కత్తులు లేదా కత్తెరలు అనేటువంటి ఎంజైమ్స్ ద్వారా కట్ చేసి దానిలోకి మనకు కావలసినటువంటి జన్యువును చొప్పించి దాన్ని బ్యాక్టీరియాలోకి పంపించి ఈ విధంగా మనం దాన్ని ఉత్పత్తి చేసి మనకు కావలసిన జన్యువును కలిగి ఉన్న బ్యాక్టీరియాను పారిశ్రామికంగా పెంచి
మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ లేదా గ్రోత్ హార్మోన్ ఇంకా ఎన్నో ఔషధాలను కూడా మనం పొందవచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్లాస్మిడ్ రకాలను కనుక మనం చూసినట్లయితే PBr 322. PBr అనగా ప్లాస్మిడ్ బొలివర్ రోడ్రిగ్వేజ్. బొలివర్ రోడ్రిగ్వేజ్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీన్ని వృద్ధి చెందించారు కనుక దీన్ని మనం వారి యొక్క గౌరవార్థం PBr 322 అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇది అత్యంత అధిక ప్రాచుర్యం కలిగినటువంటి ప్లాస్మిడ్. క్లోనింగ్ టెక్నాలజీగా విరివిరిగా వాడబడుతున్నటువంటి ప్లాస్మిడ్ ఇది. దీనిలో 4363 క్షార యుగ్మాలు ఉంటాయి. 2 మార్కర్స్ను కలిగి ఉంటుంది. అది భిన్న రిస్ట్రిక్షన్ ఎంజైమ్లకు సుమారుగా ఇది 58 పైచీలుకుగా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కు గుర్తింపు స్థానాలను ఇది కలిగి ఉంటుంది. PBr 322ను మనం గమనించినట్లయితే ఇది యాంఫిసిలిన్కు రెసిస్టెంట్గా ఉంటుంది. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేటువంటి స్థానాన్ని, అలాగే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కు ఒక స్థానాన్ని కలిగి ఉండేటువంటిది ఇది. PBr 327 అనేటువంటిది మరి ఒక ప్లాస్మిడ్. ఇది PBr 322 అంటే 322 నుంచే ఇది సృజించబడింది. ఇది యాంఫిసిలిన్ మరియు టెట్రాసైక్లిన్ అనేటువంటి మరొక ఔషధానికి ఇది తట్టుకోగలదు. అనగా దీన్ని ఈ యొక్క ప్లాస్మిడ్ కనుక మనం తీసుకొని ఒక యానకంలో మనం పోసినట్లయితే ఆ యానకంలో యాంఫిసిలిన్ మరియు టెట్రాసైక్లిన్ ఉన్నట్లయినా ఇది బతకగలుగుతుంది. సో ఇది మనం PBr 322 కంటే మెరుగ్గా ఉండేటువంటి ఒక ప్లాస్మిడ్గా మనం చూడవచ్చు. ఇంకొక ప్లాస్మిడ్ యొక్క నామాన్ని మనం చూస్తే PUC 1819 అని అంటాం. PUC అనగానేమిటి? ప్లాస్మిడ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో దీన్ని వృద్ధి చెందించారు కనుక దీని పేరు PUC 1819 అని పిలుస్తున్నారు. అయితే ఇది PBr 322 అనేటువంటి ప్లాస్మిడ్ నుంచే దీన్ని వృద్ధి చెందించారు. దీనిలో లాక్జెడ్ అనేటువంటి జన్యువులు కలిగి ఉంటుంది. ఇంకొక ప్లాస్మిడ్లు ఒక రకమైనటువంటి తర్వాత వాహకాలు బ్యాక్టీరియోఫేజ్ వాహకాలు. బ్యాక్టీరియోఫేజ్లు అనగానేమిటి? బ్యాక్టీరియోఫేజ్లు అనగా ఇవి వైరస్లు. ఇవి బ్యాక్టీరియా మీద దాడి చేసి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి వాటిలో అవి నివసిస్తాయి లేదా బ్యాక్టీరియాను చంపుతాయి. ఉదాహరణకు మనం చూస్తే ఈకోలై, లాంబ్డా ఫేజ్, M13 ఫేజ్ అనేటివి బ్యాక్టీరియోఫేజ్ వాహకాలు. వీటిని మనం సులభంగా గుర్తించగలము. 24 కిలో బేస్ పేర్ల DNA తో ఇవి క్లోన్ చేయగలుగుతాయి. ప్లాస్మిడ్లలో మనం చూస్తే 5 నుంచి 15 బేస్ పేర్లనే మనం కావలసినటువంటి జన్యువును చొప్పించగలం. అయితే బ్యాక్టీరియోఫేజ్లలో మనం కనుక చూస్తే 24 కిలో బేస్ పేర్ల DNAను కూడా మనం బ్యాక్టీరియా వాహకాల్లోకి మనం చొప్పించగలం. కనుక ఎక్కువ సైజు DNA మనకు కావాల్సి వచ్చినప్పుడు ప్లాస్మిడ్ల కంటే మరియు బ్యాక్టీరియోఫేజ్లోనే మనం వాడవచ్చు. లాంబ్డా ఫేజ్ వాహకాలు ఇవి కూడా ఒక రకమైనటువంటి బ్యాక్టీరియోఫేజ్ వాహకాలే. వీటిని 10 kb DNA 10 కిలో బేస్ పేర్ల DNAను క్లోన్ చేయడానికి మనం వాడతాం. లాంబ్డా GT10, లాంబ్డా GT11, M13 ఫేజ్ వాహకాలను క్లోనింగ్ పరిజ్ఞానంలో మనం ఎక్కువగా వాడుతున్నాం. మూడవది కాస్మిడ్ వెక్టార్లు. మనం ఇప్పటి వరకు ప్లాస్మిడ్ వెక్టార్లు, బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్లు, ఇప్పుడు కాస్మిడ్ వెక్టార్ల గురించి తెలుసుకోబోతున్నాం. కాస్మిడ్ వెక్టార్లు అనగానేమి? ఇవి లాంబ్డా ఫేజ్ యొక్క వాటి నుంచే ఇవి వృద్ధి చెందించారు. లాంబ్డా ఫేజ్ యొక్క 250 బేస్ పేర్లను కలిగి ఉన్నటువంటి ప్లాస్మిడ్లే కాస్మిడ్లు. ఇవి కాస్ సీక్వెన్స్లు కలిగి ఉంటాయి. వీటిని మనం కావలసినటువంటి జన్యువు లేదా పునఃసంయోజక జన్యు యొక్క పరిణామం సైజు పెద్దగా ఉన్నప్పుడు ఇలాంటి కాస్మిడ్లను మనం వాడవచ్చు. ఉదాహరణకు 45 kbల మనకు కావలసిన జన్యువు ఉందనుకోండి, ప్లాస్మిడ్లు పనికిరావు, బ్యాక్టీరియోఫేజ్లు పనికిరావు, కాస్మిడ్లను మనం వాడవచ్చు. 45 kb అంతకంటే ఎక్కువ జన్యువులు
కలిగి ఉన్నటువంటి పునఃసంయోజక జన్యువు మనం క్లోన్ చేయదలుచుకున్నట్లయితే కాస్మిడ్లను మనం వాడవచ్చు. డిఎన్ఏ ఖండాలని ఇవి 45 kb పైన ఉన్నటువంటి డిఎన్ఏ ఖండాలని క్లోన్ చేయడానికి కాస్మిడ్లను వాడుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కాస్మిడ్లు ఇవి కాస్ సీక్వెన్స్ను కలిగి ఉంటాయి. యాంఫిసిలిన్ అనేటువంటి ఔషధానికి రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. తర్వాత పాలిలింకర్ అనేటువంటి సీక్వెన్స్ను కూడా ఇవి కలిగి ఉంటాయి. ఇవి డిఎన్ఏ మనకు కావలసినటువంటి జన్యు పదార్థాన్ని కట్ చేసినప్పుడు సో దానిలో మనం వీటిని చొప్పించవచ్చు. దాన్ని వీటిలో చొప్పించి మనం క్లోనింగ్లో వాడవచ్చు. తర్వాత యొక్క వాహకాలని కనుక మనం చూసినట్లయితే వాటిని షటిల్ వాహకాలు అంటారు. ఇవి రెండు భిన్నమైనటువంటి జాతుల కణాల్లో ప్రతికృతి అనగా రెప్లికేషన్ చెందేటువంటి విధంగా వీటిని రూపొందించారు. వీటిని పునఃసంయోజక ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. షటిల్ వెక్టార్లు అనేటివి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా రూపొందించబడినటువంటి ఇవి కృత్రిమమైనటువంటి వెక్టార్లు. అదే ప్లాస్మిడ్లు, బ్యాక్టీరియోఫేజ్లను కనుక మనం గమనిస్తే అవి సహజంగా దొరికేటువంటి వెక్టార్లు. ఈ షటిల్ వెక్టార్లు అనేటివి కృత్రిమంగా తయారు చేసినటువంటి పెద్ద పెద్ద జన్యువును కూడా తమలో చొప్పించుకొని వాటిని మనం ఏదైతే జీవుల్లో పెంచాలో అక్కడికి తీసుకెళ్లగలిగేటువంటి మరి సామర్థ్యం కలిగినటువంటి షటిల్ వెక్టార్లు. ఇక్కడ మనం ఒక షటిల్ వెక్టార్ యొక్క నిర్మాణాన్ని మనం చూడవచ్చు. PEB మల్టీ HYG అనేది ఇది 11,004 బేస్ పేర్లను కలిగి ఉంటుంది. ఇది మల్టిపుల్ సీక్వెన్సెస్ కలిగి ఉంటుంది. దీనిలో ప్రమోటారు మరి అలాగే PUC ఓరి అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేటువంటి స్థానాన్ని కూడా మనం గమనించవచ్చు. జన్యు క్లోనింగ్ ఇప్పటి వరకు మనం క్లోనింగ్ అనగా చూసాం. ఇప్పుడు జన్యు క్లోనింగ్ అనగానేమి? జన్యువును మనం క్లోన్ చేసి లేదా క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా మరొక జన్యువును ప్రొడ్యూస్ చేయడాన్ని, ఒక మాస్టర్ కాపీ నుంచి మరొక సర్వ సమానమైనటువంటి ఇంకొక కాపీని మనం తయారు చేస్తే దాన్ని జన్యు క్లోనింగ్. జన్యువు నుంచి అదే నిర్మాణం కలిగిన ఇంకో జన్యువును మనం అనేక కాపీలు, పత్రులు, రెప్లికా కనుక మనం ఉత్పత్తి చేయగలిగితే దాన్ని జన్యు క్లోనింగ్ అంటాం. ఈ జన్యు క్లోనింగ్ వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హెర్బర్ట్ బోయర్, కోహెన్, ఇయాన్ విల్మెట్, తర్వాత ఎంతోమంది బెడ్రిగ్గెట్, హార్డ్రిడ్జ్ అన్నటువంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు దీనిలో కృషి చేశారు. మనకు కావాల్సినటువంటి జన్యును తీసుకొని దాన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ద్వారా దాన్ని కట్ చేసి సో ఏదైతే జన్యువు మనకు కావాలో, ఉదాహరణకు గ్రోత్ హార్మోన్ జన్యువు అనుకోండి, దాన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ద్వారా కట్ చేస్తాం. అవి స్టిక్కీ ఎండ్స్ మరియు బ్లంట్ ఎండ్స్. స్టిక్కీ అనగా జిగురు కొసలు, బ్లంట్ ఎండ్స్ అనగా మొద్దు కొసలను ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని తీసుకొని వాహకం యొక్క జన్యు పదార్థాన్ని మళ్ళీ దానిలోకి మనం చొప్పిస్తాం. అక్కడ కూడా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్తోనే వాహకాన్ని, ఉదాహరణకు ప్లాస్మిడ్, దాన్ని మనం ఛేదించి దానిలోకి మనకు కావాల్సినటువంటి జన్యువును చొప్పిస్తాం. ఈ విధంగా డిఎన్ఏ లైగేజ్ తోని మనకు కావాల్సిన జన్యువును వాహకపు జన్యువుతో మనం ముడిపెట్టవచ్చు లేదా చొప్పించవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు కావాల్సిన జన్యువును కలిగి ఉన్నదో ప్లాస్మిడ్ లేదా కాస్మిడ్ లేదా బ్యాక్టీరియోఫేజ్, దాన్ని చిమెరిక్ వాహకం అంటాం లేదా ప్లాస్మిడ్ అంటాం. దాన్ని బ్యాక్టీరియాలోకి మనం చొప్పిస్తాం. ఆ బ్యాక్టీరియా అది తన యొక్క జనరేషన్ పెంచుతున్నప్పుడు ఒక